హాయ్ ఫ్రెండ్స్, కువైట్ మాలియా గ్రాండ్ హైపర్ లో అయితే ఇలా ఉంటారు జనాలు. అయితే చూడండి, ఎట్ట పడితే అలాగైతే తిరుగుతూ ఉంటారు ఇక్కడ అయితే షాపింగ్స్ కి. ఈ గ్రాండ్ హైపర్ లోకి ఎందుకు వస్తారా అంటే జనాలు, ఈ షాపింగ్ సెంటర్ లో అయితే గ్రాండ్ హైపర్ లో ఎక్కువగా ఆఫర్లు అయితే పెడుతూ ఉంటాడు. ప్రతి ఒక్క కంట్రీకి చెందిన వాళ్ళు కూడా ఇక్కడైతే ఉంటారన్నమాట. మొత్తానికి అయితే మన ఇండియన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటారు ఈ ఏరియాలో. ఈ మాలియాలో జనాలు ఎక్కడ పడితే అక్కడ కూర్చుండేసి, ఎక్కడ పడితే అలాగ తిరిగేసి ఇది చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. మొత్తానికి ఫ్రైడే ఇంకా వస్తే ఇంకా వీళ్ళందరూ కూడా అలాగే ఉంటారు, తిరుగుతూ ఉంటారనమాట. మొత్తానికి ఈరోజు గ్రాండ్ హైపర్ లో అయితే మొత్తానికి మీకోసం అయితే వీడియో చేయడానికి అయితే నేనైతే ఒక చిన్న వ్లాగ్ అయితే పెడుతున్నాను మీకోసము. చూసి అయితే ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది గ్రాండ్ హైపర్ లోపల వచ్చేసి జనాలు చూడండి ఎలా ఉన్నారో. ఇక్కడ షాపింగ్స్ చిన్న చిన్న షాపులు అయితే ఉంటాయి, మొబైల్ షాపులు అన్నీ ఉంటాయి అన్నమాట. మొత్తానికి ఇక్కడ చూడండి, ఎంతో అన్నాలు వేస్తున్నారేమో అలాగైతే కూర్చుండేసినారు ఇక్కడైతే. మొత్తానికి అన్న పక్కకి జరగండి, నాకు కొద్దిగా అన్నకి నేనైతే వ్లాగ్ చేస్తున్నానని చెప్పేసి తెలియదు, అందుకోసం అయితే స్ట్రైట్ అయితే దూరేస్తున్నాడు. మొత్తానికి అయితే చెప్పిన మాట వినరు ఇక్కడ జనాలు. చూడండి, ఇంకా గ్రాండ్ హైపర్ లో కింద పక్కన వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి చిన్న చిన్న మొబైల్ షాపులు కానీ మనకు కావాల్సిన వస్తువులు అయితే ఇక్కడైతే మనకైతే దొరికిపోతూ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, చూడండి జనాలు అడ్డదిడ్డంగా అయితే ఎలా దూరుతున్నారు, కనిపిస్తానే ఉంటుంది మీకైతే. ఇక్కడ మొత్తానికి ఇంకా ఈ షాపులన్నీ ఇంకా మనకి గోల్డ్ షాపులు అంట, మనకి కావాల్సిందే మొబైల్ యాక్సెసరీస్ ఇవన్నీ మొత్తం అయితే దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. బెస్ట్ అండ్ క్వాలిటీ షాపులు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు, వాచ్లు అంట, ఇవి గోల్డ్ అంట, ఈ మొబైల్ షాపులు ఇలా ఉంటుంది ఇక్కడ మొత్తం అంతా ఈ కువైట్ లో గ్రాండ్ హైపర్ లోపల. గ్రాండ్ హైపర్ లోపల నుంచి అయితే నేను బయటికి వెళ్ళిపోయాను. ఇక్కడ చూసుకోవచ్చు, బయట చూసుకుంటే ఇలా జనాలు అయితే ఇక్కడ కూడా అయితే అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ఎక్కడ చూసినా జనాలు అయితే తిరుగుతూనే ఉంటారనమాట ఈ గ్రాండ్ హైపర్ లోపల బయట. ఇంకా ఇవి చూసుకుంటే కింద పక్కన లోపల అయితే పార్కింగ్, ఇక్కడ వచ్చేసి పార్కింగ్ అయితే మనం ఇక్కడ డబ్బులు కట్టాల్సి వస్తుంది అనమాట. ఇంకా బయట పెట్టుకుంటే ఇంకా మనకి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ చూసుకుంటే కళ్యాణ్ జ్యువెలర్స్. కువైట్ లో మనం బిల్డింగ్లు చూడాలంటే ఇంకా పైనకి అయితే ఇంకా ఆకాశానికి అయితే తగులుతూ ఉంటాయి. ఇంకా ఇవంతా చూసుకుంటే ఇదంతా గ్రాండ్ హైపర్. ఈ పక్కన వచ్చేసి ఇదంతా సముద్రం సైడ్ ఉంటది అన్నమాట. ఇది మాలియా బీచ్ అంటే ఇటు సైడ్. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, ఎందుకురా అంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా షార్ట్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు, లెంత్ వీడియోస్ అయితే చూడడం లేదు. దయచేసి నా లెంత్ వీడియోస్ కూడా చూడండి, అందులో వచ్చేసి చాలా థ్రిల్ ఉంటది. మరెందుకన్నా లేటు వీడియో అయితే చూసావు కదన్నా, నచ్చితే ఒక లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకో అన్నా. జై హింద్.